తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం కరీంనగర్ ఉమ్మడి జిల్లా కూడా తడిసి ముద్దయిపోయింది. ఓన్లీ కరీంనగరే కాకుండా ప్రధాన మండలాలు కూడా మొత్తం జల దిగ్బంధంలో కూరుకుపోయాయి. ఇళ్లలో నుండి బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే భారీ వర్షం కారణంగా మొత్తం వాటర్ అంతా కూడా ఇళ్లలోకి పోయి చాలామంది ప్రజలు అవస్థలు పడ్డారు. ఇంట్లోని వస్తువులు తడిసి ముద్దవడంతో బోరున విలపించిన పరిస్థితి నెలకొంది. దాదాపు వర్షం 2 నుంచి 3 రోజుల పాటు భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏవైనా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు, లేదంటే ఇంట్లోనే ఉండాలని కూడా ఇటు అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్లోని కలెక్టరేట్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. 08782997247 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. దాంతోపాటుగా మున్సిపల్ కార్పొరేషన్లో సహాయం కోసం 9849906694కు ఫోన్ చేయాలని కూడా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఇటు ఉత్తర తెలంగాణలో కూడా దాదాపు మరో 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలున్న నేపథ్యంలో మాత్రం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అత్యవసరం అయితే తప్ప బయటకు రావాలని కూడా ఇటు అధికారులు సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఈ వర్షం కురవడంతో దాదాపు 50 రోజుల నిరీక్షణకు మాత్రం తెరపడింది. ఈ 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలున్న నేపథ్యంలో ఎవరైనా సహాయక చర్యల కోసం ఈ టోల్ ఫ్రీ నెంబర్ను వాడుకోవాలని ఇటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్టు సుమన్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.